శ్రావ్య స్వాగతం తల్లి. శ్రావ్య ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, మూగ మనసులు సినిమా నుంచి గోదారి గట్టుంది. శుభం తల్లి. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ మిగువుంది. వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ మిగువుంది. తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదారి గట్టుంది, గట్టు మీద సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఎన్నెల ఉంది, ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది. ఎన్నెల ఉంది, ఎండుంది, పువ్వు ఉంది, ముల్లుంది. ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరసే ఇది ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఎవరై విజిలేసింది? అల్లరి కృష్ణమూర్తి గారు. ఏంటది? పిల్లలు ఏదో పాడుతుంటే మధ్యలో అలా విజిలేయడం ఏంటి? ఏదో సరదా ఏదో. కానీ ఇందులో ఏదో ఒక కొత్తదనం, ఒక మోడర్న్ ఇది మెలోడీ చెడిపోకుండా ఒక కొత్తదనం వినిపించింది అనమాట. ఉదాహరణకి ఈ పాటలో ఒక ఘట శృంగారని ఒక ఇన్స్ట్రుమెంట్ వాడారు. అది నేను మొట్టమొదటిసారి వింటున్నాను. అప్పుడు అది మాత్రం ఒక్కసారి వినిపించండి. అది యాక్చువల్గా ఇప్పుడు మనం ప్యాడ్ మీద వింటున్నాం అనమాట. ఒక ఘటం ఉంటుంది, ఘటన మీద కంజిరా లాంటిది పెట్టి ఇలా చేయి ఒత్తుతూ దాన్ని అలా ఓపెన్ చేస్తున్నప్పుడు వచ్చే శబ్దం అనమాట. దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టిన అతని పేరు సింగారం. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇళయరాజా గారి దగ్గర వాళ్ళందరి దగ్గర టైమింగ్స్ వాయిస్తుంటాడు. వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాడు. ఆయన ఆ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు కాబట్టి దానికి ఘట శృంగారి అని పేరు వచ్చింది. ఆయన పేరు సింగారం. నువ్వు పాడినంత బాగుందమ్మా. జనరల్గా ఒక్క పిసర్ ఒక నూలు అక్కడ టోటల్గా షార్ప్గా ఉన్నట్టు ఫీలింగ్. I think I have become very sensitive. Like చెట్టు కొమ్మన చెట్టు కొమ్మన పిట్టుంది, చెట్టు కొమ్మన అంతే తేడా. అది మామూలుగా ఎవరికి తెలియదు అనమాట.
అది 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 చిన్నది, అది ఒక ఫ్లోలో ఒక్కసారి అలా వస్తుంటుంది. బట్ అదర్వైజ్ నేనేం మాట్లాడినా, నువ్వు పాట పాడినా కూడా చాలా సీరియస్గా ఉన్నావు, నన్ను సీరియస్గా చూస్తున్నావు. ఈ పాట అంత హుషారుగా ఉంది కదా, లిటిల్ బిట్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ హెల్ప్స్. దాంట్లో జమున గారు ఎలా లేడి పిల్లలా గెంతుతారు సినిమాలో చూసారంటే, ఆ హుషారు పాటలో కొంచెం కనిపిస్తే బాగుండేది అనిపించింది. మిగతా అంతా బాగుంది. నువ్వు కనుక ఇంకా ఆ అభిరుచిని ఎక్కువగా భావాన్ని చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే సార్. చిత్రమ్మ గారి సూపర్ హిట్ సాంగ్స్. రోజు కొత్తగా నీ సందర్శనం, నేనెవరు బిగ్ బేర్ అని చెప్పాను. ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పాను. నాలో స్పందనం. టేప్ రికార్డర్ వచ్చిందని మనిద్దరం వేరే కేటగిరీ, నీకు కూడా నిక్ నేమ్ పెడతాను. తదుపరి జన్మకైనా వేరే లెవెల్. అది చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. ఎంత తరుముతున్నావే ఏంటి, ఎంత తప్పుకున్నా. ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట. ఇదే మల్లరి భరించేదెలా. సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ, చెప్పమ్మ 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 చెప్పమ్మ. ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. కొంతకాలం ఉర్రు తొలగించిన పాట ఈ జనాలందరినీ కూడా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఓ ప్రియా, పరువాలనే పంచు చల్లటి బీట్ అయితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్. పడు చాటలే సాగిపోని స్వప్న వేణువేదు. నాగార్జున గారు అలా ఉన్నారా ఆ సినిమాలో? యుఎస్ లో ఒక పాప్ సింగర్ మరి. మరి ఒక కాలేజ్ లెక్చరర్ లో ఉన్నావేంటి? సూరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత. ఆ శ్వాస మీద నియంత్రణ అద్భుతం. అమ్మా అని పిలిచే తొలి పలుకులు ఆ జ్ఞాపకం. పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడామమ్మా. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకం. ఒకే జన్మలో ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. మన్మథుడాని కల కన్నా మన్మథుడాని కథ విన్నా. నువ్వే డామినేట్ చేస్తావా ఇంట్లో? కోగిలిగా ఇప్పుడు తెలిసిందే డామినేషన్ ఎవరు అని. ఆఫ్ కోర్స్ తందే. అందం నీకే రాసిస్తాలే నన్నే. పాటను పలికించిన విధానం చాలా నచ్చింది. ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది. ఏంటి అయిపోయి ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాగమాసం. తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. పాత్రికేయులు నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులు పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న.